ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3-4 వచనాలు. మన దేవుడు వేంచేచున్నాడు, ఆయన మౌనంగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విస్తరించుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చుటగా. ఆమేన్. దేవుడు వచ్చినప్పుడు మౌనంగా ఉండడంట. కొన్నిసార్లు మనం దేవుణ్ణి అడిగినప్పుడు, అరే ప్రభా నాకు ఇవి జరగట్లేదు ఎలాగా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఏం చేయాలో తెలియని దిక్కుచొత్తని స్థితిలో ఉండే దేవుడు అంత మాత్రం కాదు. మనం ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అలలు వస్తూ ఉండగా ఏం శబ్దం చేయకుండా అయితే రావాలో మంచి శబ్దంతో హోరహోరీగా మన దగ్గరికి వస్తాయి. మనం ఆ అలను పట్టుకోవాలని మన కాళ్ళని అలల దగ్గరకంటూ వెళ్తాం. వెళ్ళినప్పుడు అవి వచ్చి ఏం చేస్తాయి, వచ్చి మనల్ని ముట్టుకుని మనల్ని తాకి మన కాళ్ళకున్న మట్టిని ఏదైతే ఉందో అంతా తీసుకుని వెళ్ళిపోతాయి. అలాగే దేవుడు మన జీవితంలో మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఆయనకు సమీపంగా ఉంటామో, ఆయన ఆ యొక్క శబ్దాన్ని విని, అలల శబ్దాన్ని విని మనం ఎలాగైతే ఆ సముద్ర తీరంలో దగ్గరికి వెళ్తాం అలను తాకాలని, అలాగే ఆయన యొక్క స్వరాన్ని విని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో మనలో ఉన్న తప్పులు కానీ, మనలో ఉన్న తప్పిదాలు కానీ, మనలో ఉన్న పాపం కానీ అంతా ఆయన అలాగైతే కాలి దగ్గర ఉన్న మట్టిని అంతా తీసుకెళ్ళిపోతుంది. అలాగే యేసుప్రభు వారు కూడా మనలో ఉన్న మలినానంతా తప్పులనంతా ఆయన తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి, మనల్ని మంచిగా చేయడానికి, మనకు న్యాయం ఇవ్వడానికి. అందుకని దేవుని దగ్గరగా ఉండి ఆయన స్వరాన్ని మనం